హాయ్ అందరికీ. ఈరోజు మనం సింహాచలం కొండ మీద ఉన్న జార్జ్ ఫోర్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అందరూ మాధవదారి రూట్ నుంచి వస్తే మనం మాత్రం సింహాచలం రూట్ నుంచి వస్తున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం, మీకు కూడా చూపిస్తాను, రండి. మనం జార్జ్ ఫోర్ట్కి రీచ్ అవ్వాలంటే సింహాచలం ఆపోజిట్లోనే ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో మాత్రమే వెళ్ళాలి. అలా వెళ్తున్న రూట్లోనే మనకి చిట్టమ్మ తల్లి టెంపుల్ వస్తుంది. అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ రూట్ ఉంటుంది. అక్కడికి రీచ్ అయ్యే వరకు ఏ డీవియేషన్ ఉండదు, స్ట్రైట్ ఇలానే వెళ్ళిపోవాలి. ఫోర్ట్కి వద్దాం అనుకుంటే కంపల్సరిగా మంచి బైక్ మీదే రావాలి. వెళ్ళే రూట్ అయితే రఫ్గా ఉంటుంది, సో బైక్ అయితే సూట్ అవుతుంది. స్కూటీ అయితే కష్టం ఇలాంటి రూట్లో. సింహాచలం నుంచి మొత్తం 6 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ బైక్ మీద ఎంతో కష్టపడి అయితే రావచ్చు. మరి అంత నీట్గా ఉండదు రోడ్డు అయితే, కొంచెం కష్టపడితే వచ్చేయచ్చు. నెక్స్ట్ 2 కిలోమీటర్స్ మాత్రం నడాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షూ కంపల్సరీగా వేసుకోవాలి, లేకపోతే ట్రెక్కింగ్లో చాలా ఇబ్బంది పడతాం. ఇంకెన్ని కిలోమీటర్లు అని చూడరా. అంటే 2 కిలోమీటర్స్ దగ్గర ఆపేసాం బైక్. వైజాగ్లో మిస్టీరియస్ ప్లేస్, వైజాగ్లో ఎవరికే అంత చిక్కని ప్లేస్, జార్జ్ ఫోర్ట్ అనబడే కొండపైన ఉన్న బ్రిటిషర్ ఇల్లు చూడడానికి మనం వచ్చాం ఈరోజు. చూడు, వ్యూ పాయింట్ ఇదేనేమో. మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంది, రండి చూపిస్తా. వ్యూ చూపిస్తాను చూడండి. సింహాచలం నుంచి జార్జ్ ఫోర్ట్కి వెళ్ళే రూట్ మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంది, చూడండి ఎంత బాగుందో. డ్రోన్తో అలా కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా జార్జ్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బా సూపర్ వ్యూరా. అది చూడరా,
మరి దారుణంగా ఉంది. వచ్చాం రా. వచ్చాం ముళ్ళురా. ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 hours పట్టింది. సింహాచలం టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 6 kilometers ఉంది. అందులో 4 kilometers మేము బైక్ మీద వచ్చాం. అయినా 2 hours పట్టిందంటే అర్థం చేసుకోండి ఎంత కష్టంగా ఉందో. ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేద్దామని ప్లాన్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో కేర్ఫుల్గా ప్లాన్ చేసి రావాలి. ఈ ఫోర్ట్ని 16th centuryలో ఒక బ్రిటిష్ జడ్జ్ తను ఉండడానికి కట్టించాడని చెప్పారు. అసలు ఇంత కొండ మీద ఆడ ఎలా ఉందాం అనుకున్నాడో అసలు అర్థం కావట్లేదు. ఫైనల్గా జార్జ్ ఫోర్ట్కి రీచ్ అయిపోయాం. ఫోర్ట్ అయితే పెద్దగానే ఉంది, కానీ ఈ ఒక్క ప్లేస్కి మాత్రమే మేము ఎక్కగలిగాం. కానీ డ్రోన్తో ఫుల్ ఫోర్ట్ని కవర్ చేసాం. ఒకసారి చూడండి ఎలా ఉందో ఫోర్ట్ మొత్తం. బయట నుంచి ఫోర్ట్ అయితే చూసాం, కానీ లోపల ఎలా ఉంటుందో తెలియదు. సో అందుకనే తుప్పలన్నీ మొత్తం కొట్టి లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేసాం. ఫోర్ట్ మొత్తం చెట్లతో మొత్తం క్లోజ్ అయిపోయింది. తక్కువగా కనిపిస్తుంది చూడండి. కొంచెం లోపలికి వెళ్తాం, ఎలా ఉందో చూద్దాం. ఇదే అండ్ ఇంకా లోపలికి అసలు దారే లేదు. ఇక చూడొచ్చు మీరు, మొత్తం చెట్లతో మొత్తం తుప్పలే ఉన్నాయి. ఇలా గోడకి చూస్తే సిటీ అంతా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బీచ్ అండ్ పోర్ట్ కూడా కనిపిస్తాయి. మన కళ్ళతో చూస్తేనే ఎంత బాగుంది, డ్రోన్తో చూస్తే ఇంకెలా ఉంటుందో అని డ్రోన్లో ఇంకోసారి చూసాం. చూడండి ఒకసారి ఏం కనిపించిందో. ముందే ఏదో అపార్ట్మెంట్ అనుకున్నాం, తర్వాత ఇంకొంచెం జూమ్ చేస్తే అర్థమైంది ఇనార్బిట్ మాల్ అని. ఫైనల్గా జార్జ్ ఫోర్ట్ని అయితే విజిట్ చేస్తాం. మొత్తం అన్ని చెట్లతో మొత్తం క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సమ్మర్లో వస్తే ఫోర్ట్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోసారి రావచ్చు. మొత్తం ఇలాంటి తుప్పలే ఉంటాయి, క్లియర్గా అస్సలు ఉండదు. వచ్చినప్పుడు జాగ్రత్తగా రావాలి, కింద చూసుకుంటూ రావాలి.